జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎంతవరకు వచ్చాము? అక్కడ పాండవులు జూదంలో అన్నీ పోగొట్టుకొని అరణ్యవాసంలో ప్రస్తుతం కామ్యక వనంలో ఉన్నారు. అదే సమయంలో హస్తినాపురంలో ఏం జరుగుతుందో ఈరోజు చెప్తాను వినండి. హస్తినాపురంలో ఒకరోజు ధృతరాష్ట్రుడు విదురుడిని పిలుచుకొని పాండవులు వెళ్ళి ఇన్ని రోజులు అవుతుంది కదా, ఎలా ఉన్నారు పాండవులు, ఏం చేస్తున్నారు, నాకు చెప్పు, ఎందుకో నాకు వాళ్ళ మీద బెంగగా ఉంది అంటాడు. దానికి విదురుడిలా అంటాడు, నువ్వు బెంగపడి ఏం లాభము, అయిందేదో అయిపోయింది. అయితే వాళ్ళు అడవులు పట్టుకుపోయారు, బాధపడుతున్నారని నువ్వు అనుకుంటున్నావేమో. అస్సలు అలాంటిది ఏమీ లేదు. ధర్మరాజు ఎక్కడ ఉన్నా కూడా రాజే. ఆయన చుట్టూ తమ్ముళ్ళు 1000 ఏనుగుల బలంలాగా వాళ్ళు ఉండి పెట్టారు. వాళ్ళు వాళ్ళు జూదం ఓడినా కీర్తి, ధర్మము అన్నీ వాళ్ళు నిలబెట్టుకున్నారు. కానీ నీ కొడుకు మాత్రం అన్నీ పోగొట్టుకున్నాడు. రాజు అయ్యాడు, రారాజుగా బతుకుతున్నాడని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రజలు మాత్రం దుర్యోధనుని మాట వినడానికి కూడా ఇష్టపడట్లేదు. ఏది ఏమైనా అక్కడ పాండవులు అద్భుతంగా జీవిస్తున్నారు. వాళ్ళు అడవిలో ఉన్నారనుకున్నా కూడా ఇప్పటికీ ధర్మం తప్పకుండా ధర్మపక్షాన్నే ఉన్నారు. ప్రజలందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండడానికి ఇష్టపడుతున్నారు. కాకపోతే ఇప్పటికైనా నేను నీకు చెప్తున్నాను, నువ్వు మారు. వెంటనే దుశ్శాసనుడిని వాళ్ళ దగ్గరికి పంపించు. ద్రౌపదికి, భీముడిని క్షమించమని కోరు. ఖచ్చితంగా ధర్మరాజు దుశ్శాసనుడిని క్షమిస్తాడు. నీ కొడుకులు 4 కాలాల పాటు బతకగలుగుతారు. ఇప్పటికైనా ఈ పని చెయ్యి అంటాడు. అప్పుడు మళ్ళీ ధృతరాష్ట్రుడు అంటాడు, మళ్ళీ నువ్వు ఎందుకు అదే మాట చెప్తావు? వీళ్ళు వినరు, నువ్వు అంటావు, నువ్వు ఎప్పుడు చూసినా నా కొడుకుల గురించే మాట్లాడతావు అంటాడు. అనగానే మళ్ళీ ఇలా అందుకుంటాడు విదురుడు, నీ కొడుకుల గురించా? నీకు తెలియదా దుర్యోధనుడు పుట్టినప్పుడు ఏం జరిగిందో? వాడు పుట్టడమే పాడు ముహూర్తంలో పుట్టాడు. ఎన్ని అపశకునాలు పుట్టాయి ఆ రోజు. కౌరవ కులానికి కాలసర్పం లాంటి వాడు వీడు అని చెప్పేసి జ్యోతిష్యులే చెప్పలేదా? సామ్రాజ్య నాశకుడిగా వస్తున్నాడు అని చెప్పేసి ఆ రోజు పండితులందరూ చెప్పలేదా? వీణ్ణి చంపితే కానీ కులం రక్షించబడదు అని ఆ రోజే అనలేదా? అయినా కూడా నువ్వు పుత్రప్రేమకు లొంగి వాణ్ణి వదిలిపెట్టావు. చూడు, ఈరోజు అన్నంత పని అయింది. బంధువులతోనూ అందరితోనూ కూడా నిష్ఠూరం అయిపోయాము. పూర్తిగా వంశనాశకుడిలా తయారయ్యాడు నీ కొడుకు అని చెప్పేసి విదురుడు దుర్యోధన్ని విపరీతంగా తిడుతుంటాడు. తిట్టగానే మళ్ళీ ధృతరాష్ట్రుడికి కోపం వస్తుంది. వచ్చేసి, నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడతావు, నా కొడుకు అన్న దాంట్లో తప్పేమీ లేదు. నువ్వు పూర్తిగా కూడా పాండవ పక్షపాతిగానే ఉంటావు. ఎప్పుడు చూసినా పాండవులే నచ్చుతారు నీకు. నా కొడుకు అంటేనే నీకు పడదు. అలాంటప్పుడు నువ్వు ఇక్కడ ఉండడం ఎందుకు? పోయేసి అక్కడే వాళ్ళతోనే ఉండొచ్చు కదా. ఎప్పుడు నా పక్కన చేరి నా కొడుకుని తిట్టడం తప్ప నీకు ఇంకో పని లేదా అంటాడు. అసలు ధృతరాష్ట్రుడు ఈ మాట అనగానే విదురుడికి విపరీతమైన కోపం వచ్చేసి, నువ్వు ఈ మాట ఎప్పుడు అంటావా అని ఎదురు చూస్తున్నాను. ఇక్కడ ఉండడం అనేది నాకు నిప్పుల మీద ఉన్నట్టుగా ఉంది. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అని చెప్పేసి వెంటనే బయలుదేరి కామ్యకవనానికి వచ్చేస్తాడు. కామ్యకవనానికి వస్తున్నప్పుడు ఇక్కడ దూరం నుంచి ధర్మరాజు విదురుడిని చూసి ఇలా అంటాడు భీముడితోటి, మళ్ళీ బాబాయ్ వస్తున్నాడు. ఇప్పటికీ 2 సార్లు జూదానికి తీసుకెళ్ళి మనకి ఉన్నయన్నీ పోగొట్టాడు. మన ఆయుధాలు మాత్రం ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. ఇవి కూడా తీసుకోవడానికి వస్తున్నాడా? ఏం చెప్పి పంపిస్తున్నాడో ఆ ధృతరాష్ట్రుడు అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో విదురుడు వస్తాడు. విదురుడు వచ్చి రాగానే వీళ్ళు ఎదుర్కొంటారు. ఆయనకు చేయాల్సిన సత్కారం అంతా చేసి కూర్చోబెట్టిన తర్వాత విదురుడు ఇలా అంటాడు, ఇంకా మిమ్మల్ని వదిలేసి నేను ఉండలేను. నాకు అక్కడ అస్సలు ఉండాలనిపించట్లేదు. నేను అక్కడ ఉండలేకపోతున్నాను. ఆ ధృతరాష్ట్రుడు ఏం చెప్పినా కూడా ఇంకా మారడని అర్థమైంది. ధృతరాష్ట్రుడు పొమ్మంటేనే నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి ఇక నుంచి నేను మీతోనే ఉంటాను. మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని చెప్పేసి విదురుడు అంటాడు. ఆ మాట అనగానే వెంటనే ధర్మరాజు విదురుడికి నమస్కారం చేసి, నువ్వు మాతో ఉండడం కంటే భాగ్యం మాకేముంది? నీ మాటే జీవదాటం మేము. నువ్వు చెప్పు, మేము ఎలా నడుచుకోవాలో చెప్పు. ఎందుకంటే మాకు పెద్ద దిక్కుగా ఇప్పటివరకు ధౌమ్యుడు ఉన్నాడు. నువ్వు కూడా వచ్చావంటే మాకు కొండంత బలం వచ్చినట్టే. నువ్వు మాతో పాటే ఉండండి బాబాయ్ అంటారు. సో అందరూ కలిసి సంతోషంగా గడుపుతుంటారు. అక్కడ హస్తినాపురంలో విదురుడు వెళ్ళిపోయాక ధృతరాష్ట్రుడికి పిచ్చెక్కినట్టు అయిపోతుంటది. ఎందుకంటే ఇటు దుర్యోధనుడికి, కర్ణుడికి, శకునికి, దుశ్శాసనుడికి వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే అప్పటికి ద్రోణాచార్యుడు ఏం మాట్లాడట్లేదు. భీష్ముడు అసలు తల పట్టుకొని కూర్చున్నాడు. మాట్లాడే ఒక్క విదురుడు కాస్త వెళ్ళిపోతే ఇక మనకి ఎదురే లేదు అన్నట్టుగా వాళ్ళు సంతోషంగా గడుపుతుంటారు. కానీ ధృతరాష్ట్రుడి వల్ల మాత్రం కాదు. అసలు తమ్ముడు వెళ్ళిపోయాక పిచ్చివాడైపోతాడు. అసలు విదురుడు వెళ్ళిపోయాక, అయ్యో నా తమ్ముడిని నేను
అన్ని మాటలు అన్నానా? నా తమ్ముడు ఏం చెప్పినా నా మంచి కోసమే కదా! అలా ఎలా అన్నాను, అలా ఎలా అన్నాను పెనేసి వెంటనే సంజయుడిని పిలిచి, నాకసలు ఏదో పిచ్చి పిచ్చి కోపంలో అలా అన్నానేమో, అన్నంత మాత్రాన నన్ను వదిలేసి పోతాడా? ఇన్నాళ్ళు నాకు 2 కళ్ళు లేకపోయినా 2 కళ్ళు నా తమ్ముడే అయ్యాడు. నాకేం చేయాలో, ఏం చేయొద్దో ఇంతకాలం చెప్పింది నా తమ్ముడే. అలాంటి నా తమ్ముడు లేకపోతే నేను ఎలా ఉంటానని చెప్పేసి ఏడ్చేస్తుంటాడు ఇంక సంజయుడి ముందు. "నువ్వు వెళ్ళు సంజయ వెళ్ళు. వెళ్ళేసి వెంటనే విదురుడిని తీసుకొని రా. విదురుడు లేకపోతే అసలు నేను బ్రతకలేను. నేను బ్రతకాలి, నేను ప్రాణాలతో ఉండాలంటే నువ్వు వెళ్ళు విదురుడిని తీసుకొని రా" అంటాడు. ఇంక అప్పుడు మళ్ళీ సంజయుడొచ్చి జరిగిందంతా చెప్పి, "మీ అన్నగారు చాలా బాధపడుతున్నారు. మీరు లేకపోతే అక్కడ అస్సలు ఆయన బ్రతకనే బ్రతకనంటున్నారంట." నిజానికి వీళ్ళ ప్రేమ చాలా బావుంటది. పాండురాజుది, విదురుడిది, ధృతరాష్ట్రుడిది. ఎందుకంటే ముగ్గురు కలిసి పెరిగారు. అన్నదమ్ములంటే ఎలా ఉండాలో వీళ్ళు అలాగే ఉంటారు. నిజంగా ముగ్గురికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఇంకా ఆ మాట అన్న తర్వాత విదురుడు మళ్ళీ ధర్మరాజు వైపు చూస్తాడు. అప్పుడు ధర్మరాజు ఏమంటాడు, "ఆయన మీ అన్నగారే కాదు, మహారాజు కూడా. మహారాజు ఇంకా చెప్పినప్పుడు ఆయనకు విధేయుడుగా మనం ఉండాల్సిందే. మీరెళ్ళండి బాబాయ్" అంటాడు. దాంతో మళ్ళీ విదురుడు హస్తినాపురం వచ్చేస్తాడు. హస్తినాపురం రాగానే ధృతరాష్ట్రుడు విదురుడిని గట్టిగా కౌగిలించుకొని, "తమ్ముడు నేను ఏమన్నా అన్నా సరే, ఏం జరిగినా సరే నువ్వు నన్ను వదిలేసి పోవద్దు. నువ్వు వదిలేసి వెళ్ళావంటే నేను పిచ్చివాడిని అయిపోతాను. ఈ అంధకారం నన్ను దహించి వేస్తుంది. నువ్వు ఉంటే మాత్రమే నాకు ఏమైనా మంచి మాటలు చెప్తావు. నువ్వు లేకపోతే నేను ఇంకా సర్వనాశనం అయిపోతాను. నువ్వు ఇంకెప్పుడు నన్ను వదిలేసి వెళ్ళొద్దు. నన్ను క్షమించు" అంటాడు. దాంతో విదురుడు, క్షమించాల్సినంత మాట నువ్వు అనకూడదన్నా. కాకపోతే నీ కొడుకులు చేస్తుంది తప్పిదాలు. ఎన్ని చెప్పినా కూడా నీకు అర్థం కావట్లేదు. నువ్వు నువ్వు వ్యామోహంలో పడి చేసేటువంటి పనుల వల్ల ఎక్కడ మన వంశనాశనం అవుతుందో అన్న భయమే. ఆ భయంతోనే నేను చెప్పాను. నేను ధర్మమే మాట్లాడాను. అది నీకు తప్పుగా అనిపించింది. క్షమించు అంటారు. ఒకరినొకరు కౌగిలించుకుంటారు. ఇక విదురుడొచ్చాడు అన్న మాట తెలియగానే మళ్ళీ దుర్యోధనుడికి మండుద్ది. ఎందుకంటే ఒకవేళ విదురుడే లేకపోతే ఇంక వీళ్ళకి ఇష్టం ఉన్నట్టు చేయొచ్చు. ధృతరాష్ట్రుని కీలుబొమ్మని చేసి ఆడించొచ్చు. కానీ ధృతరాష్ట్రుడు పక్కన విదురుడు ఉన్నాడంటే కొంచెం ఆలోచించి మాట్లాడాల్సొస్తది కాబట్టి మళ్ళీ విదురుడొచ్చాడా అని జెప్పేసి తలలు పట్టుకుంటారు. సరే ఇప్పుడు విదురుడొచ్చాడు. విదురుడొచ్చిన తర్వాత ఇంకా ఏం జరిగింది? అసలు మహాభారతంలో ముందు ముందు ఏం జరగబోతుందో మనము రోజువారీగా ఎపిసోడ్స్ రూపంలో చెప్పుకుంటూ వెళ్దాము. ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో అంటే మనం చెప్పే స్టోరీ వరకు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌కెళ్ళండి. మహాభారతం ప్లేలిస్ట్ ఉంది. మీరు చూడొచ్చు. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. జై హింద్.